కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గల జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ప్రథమ పూజ్యుడు గణేష్ నవరాత్రి మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని, విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని పవన్ పేరిట పూజలు నిర్వహించారు. రెండో రోజు పూజా కార్యక్రమంలో భాగంగా ఓదూరి నాగేశ్వరరావు దంపతులు సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించారు. బయట పెట్టి అక్కడ పెడతాం కదా దాన్ని పట్టుకోరండి సరిపోతాయి. గణపతి బప్ప गणेश महाराज के, गणेश महाराज के, गणेश महाराज के, बोलो गणेश महाराज के। शुद्ध आचमनीयं समर्पयामि। गणेश महाराज के, 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 गणेश महाराज के। विद्यांतरयामिने नमो नमः। हारति कर्पूर नीराजनं समर्पयामि। बोलो गणेश महाराज के। सर्वदेवताय नमो नमः। महालक्ष्मी महासरस्वती देवता लक्ष्मी कमति देवता स्वरूप सरस्वती देवता पूजां समर्पयामि। కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో పవన్ నివాసం వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ వినాయక చవితి సందర్భంగా వినాయక ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ సామాన్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏది చేసిన పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకునే చేస్తారు. ఏ విషయం అయినా సరే ఇక్కడ కూడా మట్టితో సంబంధించిన వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. పూర్వం మన పెద్దలు ఏదైతే సాంప్రదాయాలను ఆచరించేవారో పూర్తిగా మట్టితో చేసిన విగ్రహం. ఇక్కడ చూడండి వినాయకుడు కూడా ఎంత కళగా కనిపిస్తున్నాడో స్పష్టంగా చూడండి. వినాయకుడు ఆది గణపతి ఇక్కడ ప్రత్యక్షమైనట్టు అంత స్పష్టంగా ఇక్కడే వెలిసారన్నట్టుగా అంత నీట్గా ఉంది విగ్రహం. కాకపోతే ఏంటంటే విదేశీ దిగుమతి చేసిన పిఓపితో తయారు చేసిన విగ్రహాలు అవి వాడకూడదని, కేవలం మట్టితో చేసిన విగ్రహాలు వాడాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా పవన్ నివాసంలో మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే కొన్ని కొటేషన్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం కొంటే డబ్బులు విదేశాలకు వెళ్తాయి, మట్టితో చేసిన విగ్రహాలు ఉంటే మన స్థానికంగా ఉన్న కుమ్మరులు తయారు చేసిన వారికి మన దేశంలో మన కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే ఆ డబ్బులు వెళ్తాయని చెప్పేసి ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. పిఓపి వల్ల చేసే విగ్రహాల వల్ల ప్రకృతి నాశనం అవుతుందని ఈ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల కూడా ఆ చెరువులు పూడికిపోయి చెరువులు కాలువలు అవి కూడా వినాశనానికి కారణం అవుతాయని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టడం జరిగింది.
మట్టి చాలా పవిత్రమైంది. మట్టి విగ్రహాలను పూలు, పసుపు, ఔషధయుతమైన 21 రకాల పద్ధతితో పూజిస్తే చెరువు జీవవైవిధ్యం కళకళలాడుతుందని చెప్పేసి ఒక కొటేషన్ పెట్టడం జరిగింది. అసహజమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రంగులు చాలా ప్రమాదకరం. వాటితో చేసిన విగ్రహాలు పూజిస్తే జీవవైవిధ్యం దెబ్బతిని చెరువులు చచ్చిపోతాయని కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా మట్టి కుమ్మరుల పెట్టుబడి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పెట్టుబడిదారులది, అది విదేశీయులది. మట్టి విగ్రహం పవిత్రం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం ఆర్భాటం. ఇది స్పష్టంగా ఇక్కడ క్లియర్ కట్‌గా అన్ని విషయాలు కూడా క్లియర్‌గా పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రతీది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతీది కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతి విషయంలోనే చాలా కూలంకషంగా ఆయన స్పష్టంగా ప్లాస్టిక్ వాడకం కానీ, కవర్లు కానీ అటువంటివి ఏమి వాడకుండా ప్రతీది ప్రకృతి సిద్ధమైన వాటితో తయారు చేసిన వాటిని మాత్రమే ఆయన ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇది క్రమేణా రాష్ట్రం అంతా కూడా దీన్ని రాష్ట్రం అంతా కూడా వ్యాపించేలాగా ఇక్కడ తన నివాసం వద్ద మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. వచ్చే సంవత్సరానికి రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సంబంధించి విదేశాలకు సంబంధించింది విగ్రహాలు కానీ, కెమికల్తో సంబంధించిన రంగులు వేసిన విగ్రహాలు కానీ వాడకూడదని చెప్పేసి దాంట్లో గడ్డితో సహజంగా మన ఒట్టి గడ్డితో స్టార్టింగ్ ఒట్టి గడ్డితో ఒక నమూనా ఉంది. తర్వాత మట్టి సహజంగా లభించే మన మట్టితో కూడా పైన మట్టిపోత వేసి తయారు చేయడం. మూడో దశలో పూర్తిగా తయారు చేసిన విగ్రహం, పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహం. ఇక్కడ సహజంగా మనకు లభించే మట్టితో చేసిన విగ్రహం ఉంది. అలాగే కాటన్ పంచే పైన పైతుమాలు కూడా వేసి కూడా ఉంది. ఇది పూర్వం మన పెద్దలు ఏదైతే వాడేవారో అవి క్లియర్ కట్‌గా పంచకట్టు, పై రుమాలు 2 కూడా ఇక్కడ వినాయకుని ప్రస్తుతం ఇక్కడ కిషోర్ ఉన్నారు. కిషోర్‌ని అడిగి ఈరోజు వినాయక చవితి రెండో రోజు సరస్వతి పూజ కార్యక్రమం జరిగింది. అసలు ఈ ఈ కార్యక్రమం గురించి ఒకసారి కిషోర్‌తో మాట్లాడదాం. కిషోర్ చెప్పండి, ఈరోజు రెండో రోజు ఏ రకమైన పూజ చేశారు? ఈరోజు ఈ గణపతి నవరాత్రులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర చెయ్యాలని అందరికీ కూడా, అంటే మెయిన్‌గా ఈ ఉద్దేశం ఏంటంటే మట్టి విగ్రహాల్ని మనం పూజించుకోవడం వల్ల ఈ ఉపయోగాలేంటి? మనకు కలిగే ఒకవేళ మట్టి విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పెడితే మనకి నష్టాలేమున్నాయి? ఇవి వివరించడానికి మెయిన్ ఉద్దేశం. పైలట్ ప్రాజెక్ట్‌గా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఒక మట్టి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ అదే దాని ఉద్దేశంతో ఈరోజు సరస్వతి పూజ కార్యక్రమం మొదలుపెట్టాము. పిల్లలు అందరికీ కూడా మట్టి విగ్రహాల వల్ల ఉపయోగాలు, అలానే ఆ మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల మన చెరువులు, అలానే పర్యావరణానికి మంచి ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మొత్తం అందరికీ కూడా వివరించడం జరిగింది పిల్లలు. ఇక్కడ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా బాగోవాలని, అలానే రాష్ట్రానికి వరదలు ఇలాంటివి ఏమి రాకుండా ఉండాలని పూజలు కూడా జరగడం జరిగింది. నిన్న కూడా పూజ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజ స్టార్ట్ చేశారు. రాష్ట్రం ఉండాలని చెప్పేసి నిన్న కూడా ఇక్కడ పూజ కార్యక్రమం జరిగింది. అలాగే ఇక్కడ పూజ చేసిన పురోహితులు ఉన్నారు. ఆయన కూడా ఒక 2 విషయాలు